చందమామ కథ. 4 పిశాచాలు. ఒక గ్రామం చివర ఒక పాత సత్రం ఉండేది. అందులో పిశాచాలుంటాయని, రాత్రివేళ ఎవరైనా ఆ సత్రంలో ఉంటే వాళ్లను చంపేస్తాయని ప్రతీతి ఉండేది. ఆ ఊళ్ళోనే నల్లమందు భాయి అని ఒకడుండేవాడు. అతను చిలుములో నల్లమందు వేసి పీల్చి ఆత్మానందంలో మునిగి తేలుతూ ఉండేవాడు. నల్లమందు కొనటానికి డబ్బు లేనప్పుడు మాత్రమే అతను ఏదైనా పని చేసేవాడు. చేసిన పనికి కూలి డబ్బులు చేతిలో పడగానే వెళ్ళి నల్లమందు కొని దాన్ని తన చిలుము గొట్టంలో వేసి పీల్చి తిరిగి ఆనందసాగరంలో తేలిపోయేవాడు. ఒకనాటి సాయంకాలం వేళ అతని దగ్గర ఉన్న నల్లమందంతా అయిపోయింది. కొందామంటే దగ్గర డబ్బు లేదు. ఎక్కడనైనా పని ఏదన్నా చేద్దామన్నా ఎటుగాని సమయం అది. అందుచేత అతను వీధిన పడి అందరినీ పీడించసాగాడు. నా చిలుముకి ఇంత నల్లమంది ఇప్పించండి, మీరేది చేయమంటే అది చేస్తాను. ఎవ్వరూ అతని మొర ఆలకించలేదు. కానీ కొందరు కుర్రాళ్ళు అతన్ని ఏడిపించాలనుకుని, ఒరేయ్, నువ్వు ఈ రాత్రి సత్రంలో గడిపావంటే నీ చిలుములో నల్లమందు వేయటమే కాక నీకు భోజనం కూడా పంపిస్తాం అన్నారు. నల్లమందు ఇచ్చినట్టయితే అతను ఆ రాత్రి కాలాన్నంతా నరకంలో గడపమన్నా గడుపుతానన్నాడు. యువకులు తమలో తాము నవ్వుకుని నల్లమందు భాయి చిలుము నిండా నల్లమందు నుంచి రాత్రికి భోజనం కూడా మూటగట్టి ఇచ్చారు. తర్వాత వాళ్ళు అతన్ని సత్రం దాకా తీసుకుపోయి లోపలికి పంపి తమ దారిన తాము వెళ్ళిపోయారు. నల్లమందు భాయి ఆసన శుద్ధిగా సత్రంలో కూర్చుని నల్లమందు అంటించి తాగనారంభించాడు. త్వరలోనే అతను ఆత్మానందంలో మునిగిపోయాడు. అతని బుర్రలో పిశాచాల ఆలోచనే లేదు. సరిగా అర్ధరాత్రి వేళ 4 పిశాచాలు నిశ్శబ్దంగా సత్రం ప్రవేశించాయి. తన్మయత్వంలో ఉన్న నల్లమందు భాయి కళ్ళు మూసుకుని ఉండటం చేత వాటిని గమనించను కూడా లేదు. ఎవరో ఆ రాత్రివేళ సత్రంలో ఉండటమే పిశాచాలకు ఆశ్చర్యమయ్యింది. అతను తమను చూసి బెదిరి పారిపోకపోవటంతో వాటి ఆశ్చర్యం రెట్టింపయ్యింది. అవి ఇంకా దగ్గరికి వచ్చి అతని ముఖంలో ముఖాలు పెట్టాయి. అప్పటికే అతను కళ్ళు తెరవలేదు. అంతకన్నా కూడా అద్భుతం ఒకటి పిశాచాల కంటపడింది. ఆ మనిషి ఎటువంటి మనిషో కాని వాడు నిప్పు మింగుతున్నాడు. ఇది చూసి పిశాచాలు కొద్దిగా బెదిరి అతనికి ఎడంగా జరిగాయి. ఇంతలో నల్లమందు భాయికి ఆకలి పుట్టుకొచ్చింది. అతను కళ్ళు మూసుకునే తన పక్కన ఉన్న మూట తీసుకుని తడిమి చూశాడు. అతని చేతికి ముందుగా కాజాలు తగిలాయి. రే బక్కవాడా, నిన్ను ముందు తింటారా అన్నాడు నల్లమందు భాయి. తర్వాత అతని చేతికి లడ్డూ దొరికింది. ఓరి గుండుగాడా, నువ్వు ఉన్నావా, నిన్ను తర్వాత తింటాను అన్నాడు అతను. ఆ తర్వాత అతనికి కోడిగుడ్డు తగిలింది. నువ్వు కూడా ఉన్నావా బట్టతలవాడా, నిన్ను ఒక్క గొక్కన మింగేస్తా అన్నాడు అతను. చిట్ట చివరికి అతని చేతికి పీచు మిఠాయి లాంటిది తగిలింది. ఒరే పీచు, నీ పని చివరకు చెబుతారా, నిన్ను నమిలి నమిలి తింటా అన్నాడు నల్లమందు భాయి. దురదృష్టవశాత్తు నల్లమందు భాయి నోట వచ్చిన బక్కవాడు, గుండుగాడు, బట్టతల, పీచుగాడు అన్న మాటలు ఆ పిశాచాల పేర్లు. మిగిలిన పిశాచాలు వాటిని ఆ పేర్లతోనే పిలిచేవి. నల్లమందు భాయి పైకి అన్న మాటలు విని పిశాచాలు హడలిపోయాయి. వీడు మామూలు మనిషి కాడు. మామూలు మనిషి అయితే ఈ సత్రంలో రాత్రివేళ చేరటానికి ఎన్ని గుండెలుండాలి. అదీగాక వీడు నిప్పు మింగేస్తున్నాడు. అంతేకాక వాడు మనందరి పేర్లు తెలుసుకున్నాడు. వీడు మనని తినటానికే వచ్చాడు. వీడిని మంచి చేసుకోవటం తప్ప మరో మార్గం లేదు అని పిశాచాలు నిశ్చయించుకున్నాయి. ఎక్కడ బంగారం పాతిపెట్టి ఉన్నది వాటికి తెలుసు. అందుచేత అవి వెళ్ళి ఆ బంగారాన్ని తవ్వి తెచ్చి నల్లమందు భాయి ముందు పోసి, అయ్యా బాబూ, ఇది తీసుకో, మా జోలికి మాత్రం రాకు అన్నాయి. నల్లమందు భాయి మత్తుగా కళ్ళు సగం తెరిచి ఎవరో బంగారంతో తన ఆహారాన్ని కొనటానికి ప్రయత్నిస్తున్నారనుకుని, అదేమీ కుదరదు, నాకు చచ్చే ఆకలిగా ఉంది, 6 నా తిండి నేను తిని తీరాలి అన్నాడు. పిశాచాలకు పై ప్రాణాలు పైనే పోయాయి. అవి ఆ బంగారాన్ని అక్కడే వదిలేసి వాయువేగంతో పారిపోయాయి. అవి అలా ఎంత దూరం పారిపోయాయో, ఎక్కడ ఆగాయో మనకు తెలీదు. అటు తర్వాత ఆ సత్రంలో పిశాచాలున్నట్టు ఎవ్వరూ చెప్పుకోలేదు. నల్లమందు భాయి మటుకు శరీర శ్రమ లేకుండా చెయ్యి చాచి ఒకరిని అడగకుండా
బతికున్నంతకాలము నల్లమందు సేవిస్తూ ఆత్మానందంలో ఓలలాడాడు. కథ కంచికి మనమింటికి.